కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనము మీ బిడ్డలకు వివరించే అంతటి జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఒక చక్కని మాట ఈ 10వ అధ్యాయము 35వ వచనంలో వ్రాశారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ధైర్యమే నీకు ఒక బహుమానం కలుగుతేస్తుందని, ఆ ధైర్యము ద్వారానే దేవుడు నీకు ఒక పెద్ద గొప్ప బహుమానం ఇస్తాడన్న సంగతిని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ చెప్తున్నాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టబాకండి. ఏ పరిస్థితులు వచ్చినా, అనానుకూల పరిస్థితి వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టకూడదు. ఆ ధైర్యము నీకు బహుమానాన్ని ఇస్తుందని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో చెప్తా ఉన్నాడు. ఆ పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, ఆ ధైర్యమే మీకు ఒక పెద్ద గొప్ప బహుమానాన్ని కలుగజేస్తుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్టి అనానుకూల పరిస్థితులు మనకు సంభవించినప్పటికీ ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడానికి వీల్లేదు. నీవు దేవుని సన్నిధిలో అనుకున్నది నెరవేరే వరకు దేవుని సన్నిధిలో పోరాడాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని వెంబడించాలి. దేవుని సన్నిధిలోనూ ఉండాలి. ఎట్టి అనానుకూల పరిస్థితులు సాతానుడు ఒకవేళ నీకు కలుగు చేస్తున్నప్పటికీ నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకని? నీ దేవుడు నీతో ఉన్నాడన్న నిశ్చయత నీలో ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, యేసు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ధైర్యం వహించిన వ్యక్తి, ధైర్యం కలిగిన వ్యక్తి గురి యొద్దకే పరిగెట్టాలి. చూడండి, ఎటు ఇటు తిరగటానికి వీల్లేదు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఒకటి ఉందట. ఆ బహుమానాన్ని నువ్వు పొందాలంటే గురి యొద్దకే వెళ్ళాలి. నీ గురి ఏమిటో జ్ఞాపకం చేసుకో. నీ గురి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందటానికి, ఆ గురి వద్దకు పరిగెట్టడానికి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, ఈ లోకంలో మన జీవితం ఒక పరుగు లాంటిది, ఒక పరుగు పందెం లాంటిది. ఆ పరుగు పందెంలో మనం వెళ్ళేటప్పుడు మన గురి దేవుని గురిగా ఉండాలి. దేవుని వద్దకే వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. ఆయన ఇచ్చే బహుమానం కొరకు పరిగెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. చూడండి, మొదటగా ధైర్యం గురించి మనం తెలుసుకునేటప్పుడు ఎఫెసీ పత్రికలో ఆయన అంటాడు కదా, 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుచున్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలాగ దొరుకుతుందంట నీకు ధైర్యం? ఆయన యందు విశ్వాసం ఉంచితే. అధైర్యంగా నువ్వు ఉన్నావు అని అంటే నీలో విశ్వాసం లేనట్టే.
నీవు అధైర్యపడుచున్నావు అని అంటే, లేదా ఈ పని ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రారంభించినప్పుడు, లేదా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేటప్పుడు, లేదా నువ్వు ఉపవసించి ఈ కార్యం ప్రభు నా పట్ల జరిగించాలని విశ్వాసంతో నువ్వు ప్రార్థించేటప్పుడు, ఆ విశ్వాసమే నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుందని దేవుని వాక్యం అంటుంది. ఆయన యందల విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా నీవు ధైర్యం చెడకుండా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను అంతగా ధైర్యపరుస్తాడు. నీకు ఉండవలసింది దేవుని యందు విశ్వాసం. అధైర్యపడటానికి వీల్లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగస్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించగా ప్రార్థించగా ఒక కుమారుడు పుట్టాడు. ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి ఇంటి నిండా డబ్బు ఉంటుంది. చక్కగా ఒక్కగానొక్క కుర్రోడు బిడ్డను మంచిగా చదివించుకుంటున్నాడు. వీడు కాలేజీలకు వెళ్ళి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. బానిస అయితే ఇద్దరు విశ్వాసులు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వీడు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నారంటే కన్నీరు మున్నీరై, ఒక్కగానొక్క కొడుకు, మేమిద్దరం ఉద్యోగస్తులం, దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఏంటి మా యొక్క పిల్లవాడి భవిష్యత్తు, నీ చిత్తమేమిటి, వాడిని నీ ఎడల అతని ఎడల నీ చిత్తమేంటి, నా బిడ్డ ఎడల నీ చిత్తమేంటి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తల్లిదండ్రులకి చెప్పాడు, వాడు ఒక పెద్ద దైవజనుడు అవుతాడు అని చెప్తున్నాడు. ఎవరో ఒక తాగుబోతాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు, తల్లిదండ్రులను కొట్టేవాడు, సరిగ్గా మాట వినకుండా దేవుని సన్నిధికి రాకుండా విచ్చలవిడిగా తన ఇష్టానుసారంగా జీవించేవాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేసి, ప్రభు నా కుమారుడు నీ చిత్తం ఏంటని ప్రార్థిస్తే ఆడ గొప్ప సేవకుడు అవుతాడంటున్నాడు. చూస్తే ఇంట్లో తిండి లేదు, తల్లిదండ్రులు కొడుతున్నాడు, నానా బాధలు పెడతా ఉన్నాడు. పట్టు విడవక తల్లిదండ్రులు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక నైట్ ఫుల్గా తాగేసి వస్తూ అక్కడ ఒక గుంటలో పడిపోయినప్పుడు అతని కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఎవరో అటు నుంచి వెళ్ళేవాళ్ళు, అమ్మ తాగి పడిపోయాడు మీ పిల్లోడు, ఏంటి ఎంత చదువుకున్నారు మీరు, ఎంతమైన ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పిల్లోడి పరిస్థితి ఏంటని అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రార్థన చేశారు. ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు, పడేశారు. సరే వీడికి ఒళ్ళు విలయి కడిగి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి, అమ్మ ఇతను ఎముకలు ఇరిగిపోయినాయి, నడిచే పరిస్థితిలో ఇతను లేడు, కాబట్టి ఉన్నంతకాలం ఉంటాడు, ఏదో ఆపరేషన్ చేసి దాన్ని సరిచేసి పెడతాం అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బెడ్ మీద ఉన్న 40 రోజులు తల్లిదండ్రులు కన్నీటితో ఆ మంచం చుట్టూ చేరి మోకరించి విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? నా బిడ్డ ఎడల నీ చిత్తం చెప్పావు, ఆడేంటి పడుకోబెట్టావు, నీ చిత్తాన్ని నెరవేర్చు వాడి పట్ల కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ఆ కన్నీటితో ప్రార్థిస్తుంటే రోజు వీడు వింటున్నాడు, మంచం నుంచి లేచే పరిస్థితులు లేడు కదా. నా తల్లిదండ్రులు నా గురించి ఎంతగా బాధపడుతున్నారా, ఎంత దుర్మార్గంగా నేను ప్రవర్తించానా, బిడ్డ చేసిన విషయాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాయా, నువ్వు చేసిన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకో, ప్రభు నీ పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు. దేవుని సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు దేవుడు మాకు చెప్పాడు, నాయన ఆ కాలుని బాగు చేస్తాడు దేవుడు. ఒక డాక్టర్ చెప్పాడు ఆడు లెగలాడు కుంటోడు అవుతాడేమో అని, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు నాన్న. దేవుడు ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి నిన్ను వాడుకుంటాడు నాన్న, నువ్వు ప్రార్థించు అంటే ఆ మంచం మీద అలాగే ఉండి లేవలేని పరిస్థితిలో ఆ ముసలోళ్ళు చేస్తున్న సేవను చూసి, వాళ్ళని పెట్టిన బాధను చూసి తను కన్నీరు మున్నీరై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభా ఎంత దుర్మార్గుడినా నేను,
నాకు తెలియకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను ప్రభా, నన్ను క్షమించు అని ప్రార్థిస్తూ ఆ మంచం మీదే మారు మనసు పొందాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పింది నెరవేర్చడానికి సంసిద్ధుడైపోయాడు. ఆ 40 దినాలు ఎప్పుడైతే అయిపోయినాయో, డాక్టర్ ఎప్పుడైతే అది సెట్ అవ్వడం కాడ అట్టగే కుంటోడు అన్నాడు, ఆ 40 దినాలు తీసి ఆ కట్లయి ఉప్పేసి అవన్నీ తీసేసిన తర్వాత మరలా ఎక్స్రే తీస్తే ఆ ఎముకలు సెట్ అయిపోయినాయి అమ్మ అన్నాడు. హల్లెలూయా. ఆ ఎముకలు సెట్ అయిపోయినాయి. వీళ్ళు చర్చికి వెళ్ళి ఇదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, ప్రభు మాతో ఇలా మాట్లాడాడండి, బిడ్డ పక్షంగా దేవుని చిత్తం ఒకటి ఉంది, ఆయన పాత్రగా వాడుకుంటా అన్నాడు, బిడ్డని నీ ప్రార్థనలో పెట్టి బిడ్డని మీకు అప్పగిస్తున్నాం, దేవుణ్ణి అడిగి బిడ్డని మీరు వాడుకోండి అని చెప్పారు. దైవజనుడు ప్రార్థించి అన్నాడు కదా, ప్రభు చెప్పాడు వాడుకుంటానని. ఆ సేవకుని వెనకాల తిప్పుకుంటూ తన ట్రైనింగ్ చేసి మంచి ఒక పాత్రగా అతన్ని తయారు చేసుకొని ఇతను లేనప్పుడు ఆ సంఘాన్ని నడిపించి 3000 మంది సంఘం నడిపించి ఒక అసిస్టెంట్ పాస్టర్గా చేసుకొని ఆ యొక్క దైవజనుడు మరణించిన తర్వాత ఆ సంఘకి కాపరిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మనం ప్రార్థిస్తే ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థించగలిగితే దేవుని వాక్యమందే ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుచున్నది. రెండవది ఆయన అంటాడు చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోయిందా? బాప్తీసం తీసుకుంటే సరిపోయిందా? రక్షణలో ఉంటే సరిపోయిందా? కుదరదు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటూ దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తూ నీవు నడిచే ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తిస్తూ నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఉండాలి. అలాగని మనం ఉండాలి, అంత ధైర్యం నీలో ఉండాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని లేఖనాన్ని అనుసరించి నడుస్తూ కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా నడిస్తే దేవుని యొక్క బహుమానాన్ని పొందటానికి అర్హలు. అలాగ చేసినందుకే మోషే మరణించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళి ఎవరి స్వాస్థ్యాలు వారికి పంచాడు. చెప్తున్నాడు, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లకుండా రమ్మని. మూడవది చూడండి, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 7వ వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసముంచి ఆయన లేఖనాన్ని అనుసరించి నడుస్తూ కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా ఉంటూ ధైర్యము వహించితే మీ కార్యం ఏమవుద్దట? సఫలపరుస్తాడు దేవుడు. నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టుకుంటున్నావో, ఏ కార్యం కోసం ప్రభు సన్నిధిలో నువ్వు ఉంటా ఉన్నావో, ఏ కార్యాన్ని ప్రభు పాదాల యొద్ద పెట్టావో ఆ కార్యము దేవుడు సఫలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నామకార్థమైన భక్తిలో మనం ఉండటానికి వీల్లేదు. మన ఇష్టానుసారం వచ్చినప్పుడు దేవుని అనుసరించినట్టం కాదు. నీవు భూమి మీద నిర్ణయించేవనుకు ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఆయన లేఖనానుసారంగా నడిస్తే దేవుడు తప్పక నీకు బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత చూడండి, ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారము కాదా? ఏంటంట ధైర్యాన్ని పుట్టించేది?
ఏంటి నీకు ధైర్యాన్ని పుట్టించేది? నీ భక్తి, నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు ఆధారం. గుర్తుపెట్టుకోండి, మన భక్తే మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, మన యథార్థ ప్రవర్తనే మన రక్షణకు ఆధారం అవుతుంది. వీటన్నిటిని అనుసరించి నడవాలి, ధైర్యము కలిగి ఉండాలి. భక్తి లేనివాడు ధైర్యంగా ఉండలేడు, భక్తిహీనుడు అధైర్యపడతాడు. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా అని ఏమంటున్నాడు. కనుక తర్వాత చూడండి, 5వదిగా కీర్తనకారుడు 27వ కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిర్భయముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొనిండు. ఏమిస్తానని చెప్పాడు? ఏదన్నా తెమ్మని చెప్పావు, తండ్రి నీకు ఒక బహుమానం ఇస్తానని చెప్పాడు. కుమారుడు ఏం చేస్తాడు? తెచ్చే బహుమానం కోసం ఏం చేస్తాడు? కనిపెట్టుకున్నాడు. ఎప్పుడు వస్తాడు మా నాన్న? నాకు ఇస్తానన్న బహుమానం ఎప్పుడు ఇస్తాడు? నాకు తెస్తానన్నది ఎప్పుడు ఇస్తాడు అని ఏ రీతిగా ఎదురు చూస్తాడో, కనిపెట్టుకొని ఉంటాడో, ఆ రీతిగా నువ్వు ధైర్యం కలిగి దేవుడు నీకు ఇచ్చే బహుమానం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ధైర్యం కలిగి దేవుడిచ్చే బహుమానం కొరకు మనం కనిపెట్టుకుందాం. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనములు అంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమో పుట్టించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడు, ఆ కార్యం సఫలపరుస్తాడు, నాకు ఇస్తానన్న బహుమానం ఇస్తాడని నిరీక్షణతో ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఆయన అంటా ఉన్నాడు, ఆ ధైర్యము నీకు భక్తి కలిగిస్తావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తా ఉంది. చివరిగా చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించును. లోకంలో శ్రమలు వస్తాయా, ఆశీర్వాదాలు వస్తాయా? ఏం చెప్తుంది వాక్యం? లోకంలో మీకు శ్రమలు వస్తాయి. శ్రమానుభవంకే నరుడు పుట్టాడని ఏమంటాడు? మీకు లోకంలో శ్రమలు వచ్చినా ధైర్యం తెచ్చుకునండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయింపజేస్తా, ఒక బహుమానం మీతో తెస్తున్నాను నేను. లోకంలో శ్రమలు వచ్చినంత మాత్రంలో కుంగిపోకూడదు, ధైర్యం తెచ్చుకొని ఉండండి. అలాగని కనుక మనము హెబ్రీ పత్రిక 4:16 అంటాడు, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదు. కృపాసనమునొద్దకు చేరాలి ధైర్యంగా. అప్పుడు ఆయన అంటాడు కదా, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ బహుమానం ఏంటి? యేసు రక్తము చేత మనం కడగబడతాం. ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. హెబ్రీ 10:20 చెప్తాడు. ఆ ధైర్యం, ఆ బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? నిన్ను ధైర్యపరుస్తాను, నీవు ధైర్యంగా ఉండు, నేను ఒక బహుమానం నీకు ఇవ్వబోతా ఉన్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ధైర్యము విడిచిపెట్టకుడే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం చెడకుండా దేవుని సన్నిధిలో మనం ఉందాం, దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకుందాం, కృపాసనద్దకు చేరుదాం, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి క్రీస్తు రక్తంలో కడగబడదాం. దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక.